నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. పంట కొనుగోళ్లలో నిబంధనలు సడలించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. ప్రశాంతంగా సాగిన పట్టణ బంద్, ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. అన్నదాతల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నేతల ధ్వజం. భక్తి శ్రద్ధలతో సంకటహార చతుర్థి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన విఘ్నేశ్వరుడి ఆలయాలు. ప్రత్యేక పూజలతో గణనాథుడిని కొలిచిన భక్తజనం. అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాల నుండి కనీస స్పందన లేదని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయగా నేతలు బైక్ ర్యాలీలు చేపట్టారు. వేకువజామున స్థానిక బస్ డిపో వద్ద బస్సులను అడ్డుకోగా మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు అరెస్టు చేశారు. అన్నదాతలు పండించిన పంటల కొనుగోళ్లలో నిబంధనలను తొలగించాలని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు రైతుల ఇక్కట్లను దూరం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న పోరుబాటలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వేకువజామునే మాజీ మంత్రి జోగురామన్న సారథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించాయి. పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో డిపోలోనే బస్సులు ఉండిపోయాయి. మేము ఇలా ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన తర్వాత మరి ఇప్పటి కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మరి ఇప్పటికైనా కదలిక రావాలి. మీ దాంట్లో మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేదో కొత్త కోరికలు కావు. రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనయా అంటే ఇదేం కొత్తగానా? సోయాబీన్ పంట ఇక్కడ కొత్త కాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు. అట్లనే పత్తి పంట కూడా అదే రకంగా ప్రతి సంవత్సరం మరి కొంటూ ఏదో రకంగా కొంటూ ఉద్యమాలు చేస్తూ మరి ప్రభుత్వాలు దాంట్లో అప్పుడైనా కనీసం తినడం వచ్చేది. కానీ ఈసారి ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని సస్తేనే మరి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇలా స్వయంగా జిల్లా కలెక్టర్ గారు వేసినటువంటి 3 మెన్ కమిటీకే దిక్కులేదు. 3 మెన్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినటువంటి దాదాపు 2500 కుంటాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి రైతులు అమ్మిన తర్వాత కూడా గోడాంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాపసు వచ్చినాయి. ఇలా వాపసు వచ్చినటువంటి సోయాబీన్ని మార్కెట్ అధికారులు రైతులకు ఫోన్లు చేసి మీ పంటని ఇంటికి తీసుకెళ్ళండి, మీకు ఇంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయింది, మీకు ఇంత అమాలీ ఛార్జ్ అని చెప్పి కుంటాలకు 100 రూపాయలు అమాలీ ఛార్జీలు వేస్తున్నాం. రైతులను ఇంకొక ఇదే దెబ్బ మీద దెబ్బ పడితే మరి ఇంకొక దెబ్బ ఇలా ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ రైతులకు మనోధైర్యం ఇద్దామని చేస్తుంటే దీన్ని కూడా నిమ్మకు నీరెత్తినట్టు మరి ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల. రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదో లేఖల మీద లేఖలు రాసి చేతులు తులుపుకుంటే కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం రెండు దిగిరాకపోతే ఖచ్చితంగా రేపటి నుంచి ఒకవేళ ఈ స్పందనకు మరి ఇన్ని కార్యక్రమాలు నిజంగానే రైతులు అంటే వీళ్ళంతా రైతులు గారా నేను అడుగుతున్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి ఒక ప్రభుత్వానికి నివేదికలు పంపి ఉంటే అది పూర్తిగా తప్పని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీరు ఒకసారి ఇలా జిల్లా కలెక్టర్ గారే స్వయంగా గ్రామాలకు పంపి రైతుల దగ్గర సోయాబీన్ చూసిన తర్వాతనే కొనుగోలు చేస్తేనే
ఇలా ఈ పరిస్థితి ఉంది. అందుకొరకే రేపటి నుంచి ఏ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా ఎవరు ఆదిలాబాద్కి వచ్చినా, ఆదిలాబాద్ నుంచి గ్రామాలకు వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ రైతుల సమక్షంలో మేము కూడా ఆ నాయకులను గెరావ్ చేస్తాం, నిలదీస్తాం. మీరు ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు ఈ గ్రామాల్లో తిరిగే మీకు హక్కు లేదు, ఈ పట్టణంలో తిరిగే హక్కు మీకు లేదు అనేటటువంటి పరిస్థితిని ప్రజలలో తీసుకెళ్తాం. ప్రజలతోటే, రైతులతోటే వాళ్లకు మరి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ఎమ్మెల్యేకు, బీజేపీ ఎంపీకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేయగా మాజీ మంత్రి నిరసనను విరమించేందుకు ఒప్పుకోకపోవడంతో ఆయనను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు పలువురు నేతలను వాహనాల్లో స్టేషన్కు తరలించారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా బీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీలు చేపట్టి దుకాణాలను బంద్ చేయించారు. బంద్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్తో పాటు వ్యాపార సంస్థలు మద్దతు తెలపడంతో దుకాణదారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలోని వినాయక్ చౌక్, అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్ మీదుగా బీఆర్ఎస్ యువ నాయకులు జోగు మహేందర్ నేతృత్వంలో బైక్ ర్యాలీలు చేపట్టి నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతాంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, మార్క్ఫెడ్ కొనుగోళ్లు చేయక రైతులు పడరాని పాటలు పడుతుంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రంగుమారిన సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నిబంధనల సడలింపు చేయాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నుండి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. బస్ డిపో ముందర బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులందరూ కూడా ఉదయం 4 గంటలు నుంచి ఏ ఒక్క బస్సుని పోకుండా మరి అక్కడ అడ్డుకున్నటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిరసన కార్యక్రమం అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో. అప్రజాస్వామికంగా ఏ పని కూడా బీఆర్ఎస్ పార్టీ చెయ్యదు, చేసినా దానికి ఒప్పుకోదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఇదేదో కొత్త పని కాదు. మేము ఒకటే నేరుగా అడుగుతున్నాం, అసలు రైతులు పండించిన సోయాబీన్ పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయా లేదా, కొంటాయా లేదా అనేది ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పష్టంగా చెప్పాలా. మీకెందుకు దమ్ము లేదు, ఎందుకు ధైర్యం లేదు? కొంటామా కొనమా చెప్పటానికి ఏమీ మీకు ఇబ్బంది ఉంది? మీ నోళ్ళలో ఏమన్నా పెట్టుకున్నారా నేను అడుగుతున్నా. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు కాదా? ఈ రైతాంగం కాదా?
ఈ రైతులో ఉన్నటువంటి 80% మంది హిందువులు లేరా? హిందుత్వం మీదే మాట్లాడతారు కదా, హిందువుల గురించే మాట్లాడతారు కదా. మరి ఈ రైతులు ఇలా పంట పండించినటువంటి రైతులు కూడా 80% మంది హిందువులు ఉన్నారు. మరి ఇలా బాధలు ఉంటే భారతీయ జనతా పార్టీ పట్టించుకోదా? మీ కోట్లేసిన ప్రజలు రైతులు కారా? చెప్పండి, మాట చెప్పండి. మాకు ఈ సోయాబీన్ పండించిన రైతులు ఓటేయలే, మాకు పత్తి పండించిన రైతులు ఓట్లేయలే, మాకు రైతు బంధు ఇచ్చే రైతులు ఓట్లేయలే, 24 గంటల కరెంటు తీసుకునే రైతులు మాకు ఓట్లేదని చెప్పండి. ఆ దమ్ముందా? ఆ దమ్ము లేనప్పుడు ఎందుకు కొనిపిస్తలేరు? నీ అడ గ్రామస్తుల దగ్గర సోయాబీన్ లేదా? నీ లాండసాంగి గ్రామస్తుల దగ్గర నీ సోయాబీన్ లేదా? నీ అర్లీ గ్రామస్తుల దగ్గర సోయాబీన్ లేదా? నీ లాండసాంగి ఓట్లేసినటువంటి ప్రజల యొక్క సోయాబీనే 3 మెన్ కమిటీ వేసినటువంటి కలెక్టర్ వేసినటువంటి కమిటీ కొన్నాకనే ఇలా లాండసాంగి రైతాంగాంది మరి ఇలా సోయాబీన్ వాపసు వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ యువనేత జోగు మహేందర్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పిలుపునిచ్చిన పట్టణ బంద్కు వ్యాపార వర్తకులు సహకరించి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారని తెలిపారు. సోయా పంటను పూర్తిగా కొనుగోలు చేయని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి ఇక్కట్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈరోజు గత 4 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగురామన్న గారి నాయకత్వంలో రాష్ట్ర రహదారి దిగ్బంధనము, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి కార్యక్రమము, నిన్న కలెక్టరేట్ కార్యక్రమము ముట్టడి కార్యక్రమము, ఈరోజు ఆదిలాబాద్ బంద్ కార్యక్రమం తీసుకుంటే వ్యాపారాలు వర్తకులు అందరూ మాకు స్వచ్ఛంద సహకరించి రైతుల కోసం మద్దతు తెలియజేద్దామని ఇంత స్వచ్ఛందంగా బంద్ చేయడం ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ఫస్ట్ టైము. ఇప్పటికైనా గవర్నమెంట్ మొద్దు నిద్ర వీడి ఈ సోయా రైతులు పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా ఇక్కడున్న జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మొత్తం ఇక్కడున్న ఏవైతే సోయా రైతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటినీ సత్వరమే పరిష్కరించాలా. లేని ఎడల ఇది ఇక్కడితో ఆగది. ఇది రేపు తెల్లారి రాష్ట్ర రాజధాని వరకు కూడా తీసుకుపోతాము. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. సంకటహార చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రసిద్ధ గణపతి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. స్థానిక రిమ్స్ ఆవరణలో మహాగణపతి ఆలయంలో ఉదయం నుండే శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను భక్తి ప్రపత్తులతో చేపట్టారు. ఉపవాస దీక్షలను ఆచరించిన భక్తులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని పట్టణంలోని గణపతి ఆలయాలలో భక్తుల తాకిడి కనిపించింది. స్థానిక రిమ్స్ ఆవరణలోని మహాగణపతి దేవాలయంలో ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అంగారక చతుర్థి సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తజనం విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పూజాది క్రతువుల్లో భాగస్వామ్యులయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు హారతులు అందచేసి గణపతిని ఆరాధించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సంకటహార చతుర్థి ప్రాశస్త్యాన్ని భక్తులకు పండితులు వివరించారు. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. గణపతి బప్పా మంగళమూర్తి సర్వకార్యేషు సర్వదా. అర్చన ఇచ్చుకునే వాళ్ళు ఎవరికైతే అర్చన చెప్పండి. పట్టణంలోని విద్యానగర్ ఎస్సీ వసతి గృహంలో వాటర్ ప్లాంట్ గ్రీజర్లను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం స్థానిక విద్యానగర్ ఎస్సీ వసతి గృహంలో వాటర్ ప్లాంట్ గ్రీజర్లను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం చలిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు కార్యక్రమం ముఖ్య అతిథులకు
విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. వాటర్ ప్లాంట్ గ్రీజర్ను ప్రారంభించే నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ అధికారిని బి సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షేష మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ వహించి 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వసతి గృహాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించి విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. భోజనంలో మెనూను అమలు చేస్తూ పౌష్టిక ఆహారం అందిస్తుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా గుణాత్మక విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడారంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆయా రంగాలలో ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని తెలిపారు. బేబింగ్ కోసం హాట్ వాటర్ అంటే ఈ రెండు మనం ఈసారి ప్రతి ఒక్క హాస్టల్లో ఇన్షూర్ చేయడం జరిగింది. మనకి ప్రతిసారిలో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, కానీ కొంత గ్యాప్ ఫండింగ్ అవసరం పడతాయి. గ్యాప్ ఫండింగ్ అంటే ఆ రేట్కి మళ్ళీ మనకి బయట సప్లయర్స్ దొరకడం లేదు. సో మనం ఈసారి ఏం చేసామంటే ఆ గ్యాప్ ఫండింగ్ ఏవైతే ఉన్నాయో అది మన దగ్గర ఉన్న డిస్క్రిషనరీ అమౌంట్ కానీ వాటితో మళ్ళీ మీట్ చేసి ప్రతి ఒక్క హాస్టల్లో ఆరో వాటర్ ప్లాంట్స్ మరియు గీజర్ సప్లై కూడా ఇన్షూర్ చేయడం జరిగింది. సో మీరు అవి రెండు సర్వీసెస్ మీకు తప్పకుండా ఉపయోగంకే పడతాయి. బికాజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇది మన బేదింగ్, మన ఈసారి కోల్డ్ కూడా చాలా విపరీతంగానే టెంపరేచర్స్ కూడా చాలా డ్రాప్ అయినాయి కాబట్టి అది ఎప్పుడైనా అమ్మాయిలకి కానీ మిగతా హాస్టల్స్లో అబ్బాయిలకి కానీ కూడా ఉపయోగం వస్తాయి. సో ఇట్స్ వెరీ గుడ్. లైక్ మనం ఈ ఫెసిలిటీస్ అన్ని హాస్టల్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎస్సీ హాస్టల్స్లో. సో దీంతో పాటు మనం రిపేర్ వర్క్స్ కూడా చేస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి రిపేర్ వర్క్స్ కూడా రావడం జరిగింది. అది కూడా నేను గతంలో రివ్యూ చేసేటప్పుడు మళ్ళీ ప్రతిసార్లు బడ్జెట్ వస్తున్నాయి అండ్ పోతున్నాయి. సో ఈసారి మనం యాక్చువల్గా యూటిలైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో రిపేర్ వర్క్స్ కానీ, ఆరో వాటర్ ప్లాంట్స్ కానీ, తర్వాత గీజర్స్ కానీ, అవి అన్నీ కూడా బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇవి తప్పకుండా ప్రతి ఒక్క హాస్టల్లో ఉంటేనే మీకు కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉంటాయి. ఇటువంటి దానిపైన మళ్ళీ మీకు డిఫికల్టీ లేకుంటే మీరు స్టడీస్ పైన కూడా ఫోకస్ చేయగలుగుతారు. సో ఈసారి మనం అందరూ కలిసి కూడా, నేను, తర్వాత జేసీ గారు డిపిసి చైర్మన్, డిఎస్సిడి గారు మళ్ళీ ఇది చేస్తే బాగుంటుంది, వారు కూడా సజెషన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏసీఎల్బి గారు ఈ మొత్తం ఫుడ్ ప్రొవిజన్స్ కానీ, డైట్ ప్రొవిజన్స్ కానీ కూడా మానిటర్ చేసుకుంటూ మళ్ళీ మనం మీకు ఎక్కడైనా ఇందాక మనం అడిగేటప్పుడు లాస్ట్ ఇయర్ మనం కొంత మటన్ సప్లైలో కానీ అక్కడ గ్యాప్స్ కూడా ఉండేది, కానీ ఈసారి మటన్ సప్లై కూడా అవుతున్నాయి. సో అంటే ఫుడ్ ప్రొవిజన్స్ కూడా మనం రేట్స్ కూడా కొంత ఎక్కడైనా పెంచినా కూడా పెంచుతూ ఫుడ్ ప్రొవిజన్స్ కూడా మనం ఇన్షూర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు అందరూ ఏం ఫోకస్ చేయాలి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ కొంత ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ స్టడీస్ పైన ఫోకస్ చేయాలి. డైలీ మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి తప్పకుండా డిసిప్లిన్డ్ లైఫే, మీరు ప్రతి ఒక్క డిసిప్లిన్డ్ లైఫే మళ్ళీ ఇక్కడ పాటిస్తున్నారు. సో దాని ప్రకారం మళ్ళీ హాస్టల్ వార్డెన్స్ కూడా ప్రీ మ్యాట్రిక్ సంబంధించిన, పోస్ట్ మ్యాట్రిక్ సంబంధించిన కూడా హాస్టల్ వార్డెన్ ఉన్నారు కాబట్టి మీకు అర్లీ మళ్ళీ మార్నింగ్ రైజ్ కానీ, వేకప్ కాల్స్ కానీ, తర్వాత టైమ్లీ స్కూల్ కాలేజ్ వెళ్ళడం కానీ, మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ కానీ, అవి అన్ని కూడా మీరు తప్పకుండా చేయాలి కోరుతున్నాము. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని 2వ శ్రేణి న్యాయమూర్తి రామస్వామి తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని డిఎల్ఎస్ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ట్రాఫిక్ నియమ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని, ప్రయాణ సమయంలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని 2వ శ్రేణి న్యాయమూర్తి రామస్వామి తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని డిఎల్ఎస్ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ గంగారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ అశోక్, ఉమేష్ ఢోలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2వ శ్రేణి న్యాయమూర్తి రామస్వామి మాట్లాడుతూ, తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే సమయం వృధా అవుతోందని, మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ప్రమాదరహిత ప్రయాణాలు జరిగేలా అప్రమత్తంగా మెలగాలని సూచించారు. రోడ్డు వారోత్సవాల గురించి ఈ ప్రోగ్రాం మనం రోడ్డు భద్రతా నియమాలను పాటించాలంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అవసరం. దాని గురించే ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మీరు
ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల మీకు ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుతుంది. ఒకరోజు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, తర్వాత ఒకరోజు కోర్టుకు రావాలి, మళ్ళీ తర్వాత రిసీట్ రావాలి. దాని గురించి మీరు 3 రోజులు 4 రోజులు టైం వేస్ట్ చేసుకుంటారు. దానిలో మీకు వచ్చేది ఏముందో నాకు అర్థమవుతలేదు. విదేశీ విద్యను అభ్యసించే వారి కోసం ట్రాన్స్ పెసిఫిక్ ఇమిగ్రేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మేళాను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి గోపిడి గంగారెడ్డి తెలిపారు. మంగళవారం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని రెడ్డి సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 28న హైదరాబాద్లో చేపట్టనున్న మేళా వివరాలను వెల్లడించారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్ల నారాయణరెడ్డి, గోపిడి రామరెడ్డి, కోశాధికారి ఏలేటి కిష్టారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న వారి కోసం ఎడ్యుకేషన్ మేళాను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా గోపిడి గంగారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 11 నుండి 14వ తేదీ వరకు వివిధ జిల్లా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా నేటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఫిబ్రవరి 28 ఎడ్యుకేషన్ మేళా ప్రోగ్రాం మన ట్రాన్స్ పెసిఫిక్ ఇండియా దిల్సుఖ్ నగర్లో న్యూజిలాండ్ నుంచి ఆల్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఆ రోజు అడ్మిషన్ డే నిర్వహించబడుతుంది. కాబట్టి విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వివిధ గ్రామాలు మండలాల సైతం విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఫిబ్రవరి 11, 12, 13, 14 నిజామాబాద్లో ఒక అవేర్నెస్ సెషన్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ వేదికగా మరి ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు వాళ్ళ యొక్క సలహా సూచనలు, అదేవిధంగా వారికి ఏమైనా సందేహాలు ఉంటే వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే విదేశీ విద్యని మరి అభ్యసించాలనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి ఈ మీడియా ద్వారా మీ అందరికీ రంగుమారిన సోయాబీన్ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. సోయాబీన్ ముఖ్య పంటగా రైతులకు ఆదాయ వనరుగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా సోయాబీన్ పంటలో రంగు మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న FAQ నిబంధనల ప్రకారం రంగు మారిన సోయాబీన్ కొనుగోలుకు అర్హత లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి రంగుమారిన సోయాబీన్ కొనుగోలులో వచ్చే నష్టాన్ని 50% వరకు భరించేందుకు సిద్ధంగా ఉందన్న సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మిగిలిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి రంగుమారిన సోయాబీన్ను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తలమడుగు మండలం సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలపై పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న పోరాడుతుంటే ఆయనను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్నను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ బోత్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్ అన్నారు. మాజీ మంత్రి అరెస్టుకు నిరసనగా సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నేతలు ఆందోళన చేపట్టారు. తలమడుగు, తాంసీ మండలాల బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐలు రాధిక, జీవన్ రెడ్డిలు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ధర్నాలో తోట వెంకటేష్, ఆశన్న యాదవ్, ప్రకాష్, కేదారేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, ప్రధాన్ వామన్, తలమడుగు సర్పంచ్ చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత కిరణ్ మాట్లాడుతూ సోయాబీన్ కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు నిర్వహిస్తే అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, రైతుల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. జీవితంగా రైతులతో మా పార్టీ అధ్యక్షుడు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అక్రమంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రెండూ కూడా ఒక్కటే. మరి ఈరోజు శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిర్వహించేటటువంటి ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాని విఫలం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఈరోజు అక్రమంగా పోలీసులతో మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేయించడం అనేది తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కంప్లీట్గా రైతులకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం.
మరి ఈరోజు 2 సంవత్సరాల లోపలనే రైతుల యొక్క గోస పోసుకున్న సర్కార్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే ఒకప్పుడు వ్యవసాయం దండుగా ఉన్న వ్యవసాయాన్ని పండుగగా మార్చినటువంటి చరిత్ర ప్రజలలో కేసీఆర్ గారిది. కానీ ఈరోజు ప్రతిదీ డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇస్తా అని చెబుతూ దౌర్జన్యంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నువ్వు వచ్చిన తర్వాత రైతుల యొక్క పంటను కొనుగోలు చేసే నాదులు లేడు. అదేవిధంగా యూరియాని యాప్లో తప్ప షాపులో ఎక్కడ యూరియా లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఈ 2 సంవత్సరాల లోపల రైతుల అరిగోస ఉంచుకున్న సర్కార్ కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ఓటరు జాబితాను సన్నద్ధం చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ పూర్తి కాగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలపై చర్చించారు. ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో తుది ఓటర్ జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ సివిఎన్ రాజు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల అధికారులు ఓటర్ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన నేపథ్యంలో పట్టణంలోని 49 వార్డుల పరిధిలో భారీగా అభ్యంతరాలు దాఖలు చేశారు. ఈ నెల 5వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించగా దాదాపు 200 వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాలోని తప్పొప్పులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కాగా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించడంలో వార్డు అధికారులు నిమగ్నమయ్యారు. ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లు మరో వార్డులోకి మారడం, వార్డుల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి మరోసారి అన్ని పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం కానున్నారు. ఈ నెల 10వ తేదీన పూర్తి పారదర్శకంగా తుది ఓటరు జాబితాను విడుదల చేసేందుకు పురయంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు తెలిపారు. ఆ దిశగా అన్ని వార్డుల ఆఫీసర్లు పనుల్లో నిమగ్నమయ్యారని, మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు చేయడం జరిగింది. ఈ 1వ తారీఖున జనవరి 1వ తారీఖున ఓటర్లు ముసాయిదా విడుదల చేయడం జరిగింది. కాకపోతే కొన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము ఈ ముసాయిదాను విడుదల చేసినాము. కానీ కొందరు పొలిటికల్ పార్టీస్ చాలా అభ్యంతరాలు జరిపారు. దాదాపు సుమారుగా నింటి వరకు 200 అభ్యంతరాలు రావడం జరిగింది. దానిలో 95 అభ్యంతరాన్ని పరిష్కరించడం జరిగింది. రిమైనింగ్ కూడా మొత్తం ఇంకా పరిష్కరిస్తాము. అలాగే నిన్న పొలిటికల్ పార్టీ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా అభ్యంతరం తెలిపారు. అవన్నీ దృష్టి ఉంచుకొని వాళ్ళ అభ్యంతరాన్ని స్వీకరించుకొని ఈరోజు మా వార్డ్ ఆఫీసర్ని అందరిని కూర్చోబెట్టి ఫీల్డ్ లెవెల్లో మళ్ళీ ఎంక్వైరీ చేసి మొత్తం ఓటర్ లిస్ట్ అన్ని పారదర్శకంగా తయారు చేసి 10 తారీఖు నాడు మేము రిలీజ్ చేస్తాము. అలాగే ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. దానిలో కూడా అవి కూడా నోట్ చేసుకొని ఓటర్స్ అన్ని సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా మేము 10వ రోజున రిలీజ్ తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు సిర్రా దేవేందర్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులు సమస్తం తొలగిపోయే దశలో ఉన్నాయి. ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఈ 4 కోడ్లను రద్దు చేసి 4 కోడ్ చట్టాలని మళ్ళీ దాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దేశము వ్యవసాయక దేశం, 80% పల్లె ప్రాంతాల్లో నివసిస్తుండ్రు. దానికి సంబంధించినటువంటి నెరేగా ఏదైతే చట్టం ఉన్నదో, నెరేగా చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీ అని పెట్టడం జరిగింది. ఇది కేవలం అంటే ఆ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మత రాజకీయం తప్ప ఏమీ లేదు. ఇంకొకటి ఏమంటే ఈ ఉపాధి గ్రామీణ పథకంలో మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం తీసుకునేది
ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం అంటుంది, 40% రాష్ట్రకు చెప్పడం జరుగుతుంది. మరి రాష్ట్రాలు ఏమంటుంటే మా అనుమతి లేకుండా 40% మాకు భారం మోపడం జరిగిందని అంటుండ్రు. అంటే ఇది ఒక కుట్ర. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, వ్యవసాయ కార్మికులు, ఈవెన్ రైతులు కూడా ఈ ఉపాధి పథకంలో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ వలసకు కారణభూతులు కావడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా కనీస వేతనాలు నిర్ణయించడం లేదు, కనీస వేతనాలు నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేద్దని ఈ విధమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదంటే ఆదిలాబాద్ మండల మహాసభల తేదీలు నిర్ణయించడం జరిగింది. జిల్లా మహాసభల తేదీ 28 ఫిబ్రవరి 2026 ఆదిలాబాద్ పట్టణంలో చేయడానికి నిర్ణయించడం జరుగుతుంది. విద్యార్థులు శారీరక మానసిక వికాసమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల రోడ్డు భద్రతా కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడమే ఆరోగ్య పాఠశాల ముఖ్య ఉద్దేశమన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో, మంచి అలవాట్లతో ఎదిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల నివారణ, వ్యాధుల నివారణ, వ్యక్తిగత వికాసం వంటి అంశాలపై వారపు కార్యాచరణ రూపొందించి రోజుకో అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండడం ద్వారా ప్రమాదరహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పలువురు విద్యార్థులు ఆరోగ్య పాఠశాల రోడ్డు భద్రతా అంశాలపై ఉపన్యాసాలు, నాటికలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం స్టూడెంట్ ఛాంపియన్లకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, టీషర్ట్లు అందజేశారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు కార్యక్రమంలో ప్రతిభ చూపిన జెడ్పీహెచ్ఎస్ పిప్పరవాడ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య పాఠశాల కోఆర్డినేటర్లు అజయ్, తిరుపతి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, రవాణా విద్యాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం ఆదిలాబాద్ సందర్శనలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలమడుగు మండలం సుంకిడి గ్రామంలో దుప్పట్లు, పల్సీ బి గ్రామంలో మహిళలకు చేయూతలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ సింహరాజు మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం, దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సభ్యులకు సూచించారు. అంతకుముందు పల్సీ బి గ్రామంలో గవర్నర్కు సాంప్రదాయ గిరిజన గుస్సాడి నృత్యాలతో గ్రామంలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సుంకిడి సర్పంచ్ మగ్గిడి నరసమ్మ ప్రకాష్, జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, కార్యదర్శి భగవాన్ దాస్ దుర్గే, కోశాధికారి గంగయ్య, జోగిపెల్లి వెంకట్, జోన్ చైర్మన్ ప్రకాష్, బండారి దేవన్న, రమాకాంత్, లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సామాజిక కార్యకర్త బండారి దేవన్న తండ్రి బండారి వెంకటి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పిట్టలవాడలోని వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. లయన్స్ జిల్లా గవర్నర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వృద్ధులకు అన్నదానం నిర్వహించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. పంట కొనుగోళ్లలో నిబంధనలు సడలించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. ప్రశాంతంగా సాగిన పట్టణ బంద్, ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. అన్నదాతల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నేతల ధ్వజం. భక్తి శ్రద్ధలతో సంకటహార చతుర్థి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన విఘ్నేశ్వరుడి ఆలయాలు. ప్రత్యేక పూజలతో గణనాథుడిని కొలిచిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.